రైట్. సరోజ్ గారు మాట్లాడిన తర్వాత విజయబాబు గారు మళ్ళీ మాట్లాడతారు. సరోజ్ గారు మాట్లాడి ఈ వాలంటీర్ల వ్యవస్థని ఈ రకంగా ఒత్తిడి తీసుకొచ్చి ఆంక్షలు పెట్టించి తద్వారా లక్షల మంది అంటే లక్షలాది కుటుంబాలు కోట్లాది మంది ప్రజలకి ప్రత్యేకించి మహిళలకు ఎంతో సదుపాయంగా ఉన్న ఈ వ్యవస్థని పైగా మహిళలే అత్యధికంగా ఉన్నటువంటి ఈ వాలంటీర్ల వ్యవస్థ మీద వాళ్ళు కసి తీర్చుకున్నట్లా లేదా ప్రజల మీద కక్ష తీర్చుకున్నట్లా ఈ పరిణామం తెలుగుదేశాన్ని ఇప్పుడు మిత్రులు ఎవరు అన్నట్లుగా వాళ్ళ గొయ్యి వాళ్లే తవ్వుకున్నట్లా. అందరికీ నమస్కారం అండి. నమస్కారం. ముందుగా అంటే వాలంటీర్ వ్యవస్థ గురించి మాట్లాడారు కాబట్టి వాలంటీర్ వ్యవస్థలోని అంటే ఇదివరకు వాలంటీర్ వ్యవస్థ అనేది ఒక పటిష్టంగా ఒక మహిళలతోటి అంటే ఒక ఇంటికి 50 ఏళ్ళకి దగ్గరగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఒక ఇంటి మనిషిగా కలిసిపోయేటువంటి వ్యవస్థగా కనిపిస్తుంది. నేను ఎందుకని ప్రత్యేకంగా ఇది అంటున్నానంటే నేను గత 2 నెలలుగా ఫీల్డ్ లోనే ఉన్నాను, ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాను. వాళ్ళ ఒక కుటుంబ సభ్యుల్లో కలిసిపోవడమే కాకుండా వాళ్ళ యొక్క అవసరాలు ఏదైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళు దగ్గరుండి ఇంట్లో ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు షేర్ చేసుకోగలుగుతున్నారు. అటువంటి వ్యవస్థ ఈ రోజు మీరు 5,000కి యువతని రోజు ఇలాగా నిలబెట్టేశారు అంటున్నారు. ఈ యువత ఏదైతే ఉందో వాళ్ళు వర్క్ చేసేది చాలా తక్కువ టైం అని నాకు అనిపించింది. వాళ్ళు ఒక రోజులోని ఒక 2-3 అవర్స్ ఒక్కొక్క రోజు అయితే వాళ్ళకి అంటే ఫస్ట్ వీక్ లోని ఈ పెన్షన్లు పంపిణీ చేయడం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాలు ఉన్నా వెళ్లే కొద్దీ వాళ్ళకి వర్కింగ్ అవర్స్ తగ్గుతూనే ఉంటాయి. అంటే వాళ్ళు కేవలం ఒక పార్ట్ టైం లాగా చేసుకుని వాళ్ళ అవసరాలు తీసుకునే విధంగా ఉద్యోగాలు వాళ్ళు ఇతరేతర కార్యక్రమాలు చేసుకుంటున్నారు అనేది క్లియర్ గా కనిపిస్తుంది. అంటే ఫుల్ టైం ఈ యువతని వాటిల్లోకి సప్రెస్ చేయట్లేదు, ఇన్వాల్వ్ ఏం చేయట్లేదు. ఇది ఒకటి. అయితే జనాల్లోని ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే ఈ పెన్షన్లు కానివ్వండి మిగతా ఇష్యూస్ కానివ్వండి వీటిని మేము ఆపగలిగాము, ఇన్ని నెలల నుంచి సక్రమంగా వస్తున్నవి 2 నెలలు రాకపోతే ఇది ఓటింగ్ ఎఫెక్ట్ మీద పడుతుంది అని వీళ్ళు అనుకుంటున్నారు. ఇది క్లియర్ గా ఒకటి ఏంటంటే చాలా తెలివిగా నాకు అనిపించింది, నేను బయట నుంచి చూస్తున్న వ్యక్తిగా నాకు అనిపించింది వాలంటీర్ వ్యవస్థ ఎప్పుడైతే మేము రాజీనామా చేసేసి బయటకు వచ్చేస్తున్నామని చెప్పి ఈ మధ్య రాజమండ్రిలో వాటిలో కూడా నేను చూశాను. నేను వీళ్ళకి ఒక్కటి అర్థం కావట్లేదు, అంత సఖ్యంగా ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా రాజీనామా చేసినట్లయితే ఇంకా ఈజీగా వాళ్ళతో మూవ్ అయ్యి ఉన్న ఇష్యూస్ ఉన్న ప్రాబ్లమ్స్ ని క్లియర్ గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు సిమ్ కార్డు అవన్నీ ఇచ్చేసారు కాబట్టి వాళ్ళు ఫ్రీ అయిపోయినట్టు, వాళ్ళ ఇష్టం ఎక్కడైనా తిరగొచ్చు కదా, వాళ్ళు ఏ యాక్టివిటీలైనా ఉండొచ్చు కదా. వాళ్ళేం ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అది కాదు. విచిత్రం ఏంటంటే ఐపీఎస్ ఆఫీసరే తెలుగుదేశంలో శుభ్రంగా తెలుగుదేశం పదవులను కూడా డిసైడ్ చేస్తున్నాడని వాళ్ళే చెప్పారు. ఈ వాలంటీర్లు మాత్రం జనం దగ్గరికి వెళ్ళకూడదని చెబుతున్నారు. చాలా ఎంత దారుణంగా ఉందో చూడండి. అది చాలా దురదృష్టకరం అండి. ఒకటి క్లియర్ గా మనం తెలుసుకోవచ్చు, ఈ గవర్నమెంట్ ఇప్పుడైతే ఆపద్ధర్మ గవర్నమెంట్ అయిపోయింది, మాజీ గవర్నమెంట్ల కింద లెక్క వస్తుంది. నెక్స్ట్ ఫ్రెష్ గా గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇప్పుడు ఈ మూమెంట్ లో మనం చేసిన కార్యక్రమాలు మంచివి అయినా చెడు అయినా మన అందరం కూడా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇప్పుడు నిన్న కూడా చూసిన చాలా మీటింగ్ లోని పక్కన పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఇక్కడ ఈ సమస్య ఉంది అక్కడ ఆ సమస్య ఉంది, పక్కన ఒక ఎక్స్ఎమ్మెల్యేని పెట్టుకుని ఆ క్వశ్చన్ వేసుకోవడం అనేది చాలా విచిత్రంగా ఉన్నటువంటి విషయం. ఒక ఎక్స్ఎమ్మెల్యే పక్కన ఉన్నారు, ఆయన అభివృద్ధి చేసిన కార్యక్రమాలు అవేమీ చెప్పుకోకుండా మీరు ఇది చేయలేదు అవి చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు ఎంటర్ అవ్వాల్సి వచ్చింది అని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందని నాకు అనిపించింది. అంటే వర్మ గారిని చేతగాని వాడి కింద పవన్ కళ్యాణ్ చెప్పినట్లయిందా? అంతే కదండి, చాలా క్లియర్ గా ఓపెన్ గా కనిపిస్తుంది. అది పక్కన ఒక వ్యక్తిని పెట్టుకున్నారు, అతను ఎక్స్ ఎమ్మెల్యే, అతను చాలా సీనియర్ అని చాలా డెవలప్మెంట్ చేస్తారని అక్కడ ప్రజల్లో ఒక గ్రిప్ ఉందని చాలా రకంగా గొప్పగా చెప్పుకునే వాళ్ళం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అని పరువు తీసేస్తారు కదండి. ఆయన ఏమీ చేయలేదని, పిఠాపురంలో ఏం డెవలప్మెంట్ జరగలేదని చెప్పినట్టుగా కనిపిస్తుంది. అందుకే ఆయన వచ్చానని చెప్తున్నారు. అందుకే నేను ఇక్కడ వచ్చానంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చేతకాని వాళ్ళు కాబట్టి ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను పిఠాపురంలో పోటీ చేస్తాను అని చెప్తున్నారు. ఎప్పుడు కూడా ఈ కూటమి ఎప్పుడు కూడా ఎంతసేపు ఎదుటి వాళ్ళ వైఫల్యాలను ఎంచుతుందే తప్ప నేను వస్తే ఏం చేస్తాను అన్న విషయం మాత్రం ఈ రోజు వరకు ఒక స్పష్టత లేదు.
మరి అటువంటి ఆ రకంగా సాగుతున్నటువంటి ఈ చాలా విచిత్రమైన రాజకీయాల్లో కనిపిస్తుంది. దాదాపు 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నానండి. ఇటువంటి ఎలక్షన్ అయితే చూడడం మొదటిసారి అనిపిస్తుంది. చాలా వింతగా కనిపిస్తున్నాయి. చాలా మంది ఏంటి ఈ కూటమి వచ్చేస్తుందా, వైసీపీ ప్రభుత్వం వచ్చేస్తుందా అనే సందిగ్ధంలో చాలా చోట్ల డిస్కషన్స్ అయ్యి జరుగుతా ఉన్నాయి, మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, మేము ప్రజలకి ఇది చేస్తాము, మేము ఈ రకంగా ముందుకెళ్తాము అనే అంశంలో స్పష్టత అయితే ఈ రోజుకి ఇవ్వలేదు. రైట్, ఓకే. వీటిని బేస్ చేసుకుని ముందుకు వెళ్ళాలి. దాని ద్వారానే ఇప్పుడు అలయన్స్ పెట్టుకున్నారండి. అలయన్స్ పెట్టుకుని వీళ్ళు పవన్ కళ్యాణ్ గారి ఇష్యూలోకి మళ్ళీ వద్దాం. ఇప్పుడు ప్రస్తుతం ఈ వాలంటీర్లకు సంబంధించి మనం మాట్లాడుతున్నాం. విజయబాబు గారు మంచి కవిత్వం కూడా చెప్తున్నారు. కొమ్మినేని గారు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. చెప్పండి కొమ్మినేని గారు ఒక చిన్న సబ్మిషన్ అండి. మీరు ఇందాక భారతీయ జనతా పార్టీతో చంద్రబాబు నాయుడు ఈజీగానే పొత్తు పెట్టుకుంటాడా ఇటువంటి నిర్ణయాలు రావడానికి అన్నారు. మరొక చిన్న ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్టర్బ్ చేసినందుకు సారీ. నవంబర్ 6, 2023న సిటిజన్ ఆఫ్ డెమోక్రసీ వేసినటువంటి రిట్ పిటిషన్ మీద, వాలంటీర్ల మీద వేసిన రిట్ పిటిషన్ మీద వాదనలు చేసింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కపిల్ సిబాల్ అండి. సో చంద్రబాబు నాయుడు గారు దీనికోసం అందరినీ ఇన్వాల్వ్మెంట్ చేస్తున్నారని చెప్పడానికి అనే ఉద్దేశంతోనే జస్ట్ సబ్మిషన్.